అయినవారంటూ ఎవరూ లేక రోడ్ల పాలైన అనాథ తల్లి ఒంటరితనానికి తోడు మతిస్థిమితం కూడా కోల్పోవడంతో వీధుల పాలయ్యింది. చౌటుప్పల్ హనుమాన్ నగర్లో ఉంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే స్థానికుల సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. మతిహీనురాలు కావడంతో ఆశ్రమంలోకి వెళ్లడానికి మొండికేసింది. ఆశ్రమ సిబ్బంది నచ్చజెప్పి రక్షణాలయంలోకి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించారు. నమస్కారం అండి, నా పేరు రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ని. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంటాను. ఈరోజు విధుల్లో భాగంగా మేము పెట్రోలింగ్ చేస్తుండగా చౌటుప్పల్ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఒక గుర్తు తెలియని మహిళ మతిస్థిమితం కోల్పోయి ఇక్కడ తిరుగుతున్నది 2 రోజులు అని చెప్పేసి మాకు సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. ఈమెకు కొంచెం గతంలో కూడా మతిస్థిమితం లేనట్టుగా అనిపిస్తున్నది. ఆరోగ్యం బాగయ్యేంత వరకు మన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి మన కుటుంబ సభ్యులకి అందజేయవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. ఏ పరిస్థితులు పగబట్టాయో తెలియదుగాని కుటుంబంతో ఉండాల్సిన మహిళ ఇలా మతికోల్పోయి రోడ్డున పడింది. చూస్తున్నారు కదా, చౌటుప్పల్ హనుమాన్ నగర్ నుంచి ఈ మహిళను తీసుకువచ్చి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వారి కుటుంబ సభ్యులు ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ వీడియో అనాథ మహిళ కుటుంబానికి చేరే వరకు షేర్ చేసి మానవత్వం చాటండి.